అందరికీ నమస్తే. నేను ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ ఈ మధ్యకాలంలో రెస్పాండ్ అవుతున్న తీరు, లేకపోతే ఆర్టీసీ వ్యవహారంలో జరుగుతున్న వివాదాస్పద వ్యవహారాలు, దీనిపైన మాట్లాడదాం అనుకుంటున్నా. ఇది ఒక ఆర్టీసీకి సంబంధించిన ఒక నోటు. ఏంది దీనిలో ఉన్నదంటే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ ఛార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టికెట్లోని టోల్ సెస్ను సంస్థ సవరించడం జరిగింది. ఎనీవే ఛార్జీలు పెరిగినాయి. ఓకే, ఇప్పుడు బస్సులు ఎక్కేతోళ్ళకి ఛార్జీ పెరిగింది, టికెట్ ఎంత తీసుకునేది ఇంపార్టెంట్, కానీ ఆర్టీసీ పెంచిందా, టోల్ పెంచిందా అది లేదు. అయితే ఈ విషయంలో సరే ఎట్లా తిరిగి జనాలకే ఇది బొక్క, కేంద్ర ప్రభుత్వం టోల్ పెంచినా ఆర్టీసీ ఛార్జీలు పెంచినా బొక్క. అయితే సార్ పెట్టిన దానికి రెస్పాండ్ ఏంటంటే, టీజీఎస్ ఆర్టీసీ బస్సులో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. సాధారణ ఛార్జీలు యథాతంగా ఉన్నాయి. హైవేలపై అదే ఛార్జీలు పెంచినని చెప్పిండ్రు. ఇంకా దీనిలో సేమ్ ఇది ట్యాగ్ చేసారు. ఏంటంటే సార్ పూర్తి ట్వీట్ ఇది, సజ్జనర్ సార్ చేసిన ట్వీట్ ఇది, ఎండి టీజీఎస్ ఆర్టీసీ. ఏమంటారంటే, సరే మేమేం ఛార్జీలు పెంచలేదు, టోల్ గేట్ ఛార్జీలు కేంద్ర ప్రభుత్వం పెంచింది కాబట్టి వాటిని సవరించినాం, కాబట్టి ఛార్జ్ పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ సాధారణ ఆర్టీసీ ఛార్జీలు ఏం పెంచలేదు అనేది ఓకే, గుడ్ థింగ్. ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని క్లారిటీ ఇచ్చిండ్రు, అది మంచిది, జనాలకు ఇవ్వాలి. ఎందుకంటే ఆర్టీసీలో రోజు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. కానీ టీజీఎస్ ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీని పెంచిందని వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం టీజీఎస్ ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ మీరు చాలా మంచి ఆఫీసర్. నిజానికి మీరు ఎక్కడున్నా, అంతకుముందు కొన్ని నగరాలకు, సైబరాబాద్కు ఎక్కడైనా కమిషనర్గా పనిచేసినా, ఈవెన్ ఇప్పుడు ఆర్టీసీ కమిషనర్గా పనిచేసినా, మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది సార్. ఎందుకంటే మీరు ఎక్కడ పోయినా ఆ సంస్థ కొంత డెవలప్ అవుతుంది, సంస్థలో కొంత రెవల్యూషన్స్ చూపిస్తారు, ఆ సంస్థలో మీరు నిమగ్నం అయిపోతారు. పోలీస్ ఆఫీసర్గా, ఇప్పుడు టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా మీ మీద జనాలకు ఒక మంచి వ్యూ ఉంటుంది సార్. ఎందుకంటే మీరు వృత్తిలో అంత నిబద్ధత ఉంటారు, అదంతా ఓకే. కానీ ఏదైనా ఈ మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు సార్, ఈ మధ్యన ఎందుకో గవర్నమెంట్ మారిన తర్వాత కొంత సజ్జనర్ సారు ఒరిజినాలిటీ మిస్ అయిపోతుందన్న ఒక ఫీలింగ్ ఒకటి వస్తుంది సార్. ఎందుకంటే ప్రతిసారి ఏదో మొన్న ఆర్టీసీ లోగోల విషయంలో చూసినాం సార్. ఆర్టీసీ లోగోల విషయంలో ప్రముఖ ఛానల్స్ అన్నీ కూడా ఆర్టీసీ లోగో మారిందని, ఇదే ఆర్టీసీ లోగో అని ప్రచురించినాయి సార్. సోషల్ మీడియాలో పెట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సోషల్ మీడియా అంటే వెబ్సైటు, యూట్యూబు, వాళ్ళ ఎక్స్, అన్ని ప్రముఖ ఛానల్స్ అని చెప్తున్నాను. ఇంకా పేరు చెప్తే మళ్ళీ 3-4 ఛానల్స్ పేరు చెప్పాలి కాబట్టి ప్రముఖ ఛానల్స్ అన్ని పెట్టినాయి సార్. పెట్టిన తర్వాత కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసినారు, ఆర్టీసీ లోగో మారింది, ఇది పాత ఏపీ లోగోలోగానే ఉంది, సేమ్ మనం ఏపీ నుంచి కాపీ కొట్టినామా లోగో అని ఏదో అడిగిర్రు. దానికి కేసులు బుక్ అయినాయి సార్. మీకు కూడా తెలుసు, మీరే కంప్లైంట్ చేసినట్టున్నారు పోలీస్ స్టేషన్లో, వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి, అది నడుస్తూ ఉంది. ఇంకా సోషల్ మీడియాలో తప్పు అనేది ప్రతి దాన్ని సోషల్ మీడియాలో తప్పు జరుగుతుంది, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ తప్పు చేస్తున్నాయి, ఇట్లాంటి యాంగిల్లో మీరు ఈ మధ్య రెస్పాండ్ అవుతుంది సజ్జనర్ సార్. ఎందుకో తెలియదు, కావాలని ఏ యూట్యూబ్ ఛానల్ ఎవరేమి వెయ్యరు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఛార్జీల విషయంలో పెద్ద పెద్ద వాళ్ళే ఇచ్చినారు. చూడండి మీకు సార్, ఏబీపీ ఏముంది సార్, ఏబీపీ వాళ్ళు చిన్న ఛానల్ ఏం కాదు కదా, ఇది వేటి న్యూస్ వాళ్ళు ఇచ్చినారు. ఈ ఛార్జీలు పెరిగినాయని 120, 180, 10 రూపాయలు ఫరక్ వచ్చింది. మీరు అన్నట్టు ఆ టోల్ ఛార్జీలు సవరణ జరిగిందో ఏం జరిగిందో 10 రూపాయలు చేంజ్ వచ్చింది. గోదాం సార్, ఆర్టీసీ టికెట్ ధరలో స్వల్ప పెరుగుదల, 3 రూపాయలు పెరిగిన టోల్ ఛార్జ్. ఇది సాక్షి హైదరాబాద్ ఈరోజు పేపరు, సాక్షి పేపర్ వాళ్ళు రాసినారు. దిశ ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు. ఏముంది సార్, మీ వ్యూ ఉండొచ్చు, ఓన్లీ మేము ఏమంటారు కదా, ఆర్టీసీ ఛార్జీలు ఓవరాల్గా పెరిగినాయి లేదనేది లెక్క సార్ జనానికి. మీరు టెక్నికల్గా ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు కాబట్టి, కేవలం టోల్ ఛార్జీలు పెరిగినాయి కాబట్టి ఛార్జీ పెరిగినట్టు అనిపిస్తున్నది, అది కరెక్టే. కానీ ఓవరాల్గా జనానికి భారం పడ్డదా లేదనేది ఇంపార్టెంట్ సార్. మీరు క్లారిటీ ఇవ్వడం కూడా కరెక్టే, మీ క్లారిటీని కూడా తప్పట్టట్లేదు. నిజంగానే టోల్ ఛార్జీలు పెరిగినాయి కాబట్టి పెరిగిన ఆర్టీసీ అంత దొంగతనంగా ఏం బస్ ఛార్జీలు పెంచదు, చెప్పి అవసరమైతే డిస్కషన్ చేసి దీని మీద కొంత చర్చ జరిగిన తర్వాత. కానీ మెయిన్ ఛానల్స్ వేసినప్పుడేమో మీరేమి రెస్పాండ్ అవుతలేరు. ఎక్కడో సోషల్ మీడియాలోనో యూట్యూబ్ ఛానల్లో వస్తే మాత్రం సజ్జనార్ సారు ఉగ్రరూపం చూపిస్తున్నారు. ఎందుకో అర్థం కాలేదు. మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, యూట్యూబ్ ఛానల్స్ మీద చర్యలు తీసుకోండి, ఇంకెవరైనా తప్పు పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మీరు కొన్ని విషయాల్లో రెస్పాండ్ అవుతారు సార్. నిజానికి ఆర్టీసీ ఎండీగా ఇంత యాక్టివ్గా ఎవరు పనిచేయలేదు నేను చూసినంత వరకు. నేను ఒక 16 సంవత్సరాల జర్నలిజంలో ఆర్టీసీ ఎండీగా ఇంత యాక్టివ్గా ఉన్నారా లేరా అన్నట్టు ఉండేవాళ్ళు, కానీ మీరు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు.
ఎవరైనా ఆర్టీసీకి నష్టం కలిగించే విధంగా అంటే ఆర్టీసీ బస్సు మీద రాలేయడము, లేకపోతే ఏదో రీల్స్ తీసుకొని ఆర్టీసీ బస్సు వెనక పరిగెత్తడము, లేకపోతే వెనక ఉండే నిచ్చెనెక్కే ప్రయత్నం చేయడము, ఇట్లాంటి వ్యవహారాలు చేస్తున్నప్పుడు మీరు సమాజం కోణంలో రెస్పాండ్ అవుతున్నారు. అది చాలా మంచిది. ఎందుకంటే ఆర్టీసీ అందరిది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్లస్ ఇట్లాంటివి ప్రమాదకరం, ఇవన్నీ కూడా చాలా మంచి కొన్ని సోషల్ ఇంపాక్ట్ విషయాల మీద కూడా మీరు రెస్పాండ్ అవుతున్నారు సార్. నిజంగా అది బాధ్యతగా ఒక ఆఫీసర్గా మీరు చాలా మంచి రెస్పాండ్ అది. కానీ కొన్ని విషయాల్లో ఈ ఎవరు ఆర్టీసీ కావాలని పరువు తీయరు సార్. ఆర్టీసీ పరువు తీయాల్సిన అవసరం ఎవరికేమొస్తుంది చెప్పండి? ఆర్టీసీ పరువు తీస్తే ఎవరికేమన్నా వస్తుందా? ఆర్టీసీ అందరిది, ప్రతిష్టాత్మక, అది మంచిగా ఉండాలని, దానిలో ఉన్న ఉద్యోగులు మంచిగా జీతాలు తీసుకోవాలని, ఆర్టీసీ అవసరమైతే ఒకటికి 4 బస్సులు నడపాలని, దానిలో మనమంతా ఎక్కి తిరగాలని అని ఉంటుంది. ఆర్టీసీ బస్సులు తక్కువైతే నష్టపోయేది మనమే. ఆర్టీసీ నష్టపోతే దాని ప్రభావం కనిపించేది జనాల మీదే. కాబట్టి అట్లా ఉండదు. కానీ మీరు ఎందుకో మెయిన్ ఛానల్స్ విషయంలో ఒకలాగా, లేకపోతే మిగతా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీదనో, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ విషయంలోనో ఒకలాగా వ్యవహరిస్తున్నది మాత్రం చాలా చాలా క్లియర్గా కనబడుతుంది సార్. అది ఎందుకో డిఫరెన్స్ కొంత. మీరు అందరి మీద ఒకే రకమైన చర్యలు తీసుకోండి. ఇప్పుడు మెయిన్ ఛానల్లో లోగోలు వేస్తే మీకేం కనబడలేదు సార్. వాళ్ళతో ఏం మాట్లాడినారో తెలియదు. ఎవరో వేస్తే వాళ్ళ మీద కేసులు అయినాయి. ఈ బస్ ఛార్జీల విషయంలో మెయిన్ పేపర్స్ మొత్తం రాస్తే మీరేమి కనీసం ఒక మాట మాట్లాడలేదు సార్ వాళ్ళ మీద. వాళ్ళు ఇక్కడ ఏం పెట్టింది సార్? ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంపనే పెట్టింది కదా సార్. కింద మ్యాటర్లో రాసినారు టోల్ ఛార్జీలు పెరిగినాయని. అది మీరు ఇచ్చిన వివరణ. ఎవరో సోషల్ మీడియా పెడితే, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఇస్తే వాళ్ళ మీద మాత్రం పోలీసులతో ఉన్న చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తుంది సార్. చూడండి సార్, నిజానికి మీ మీద మంచి గౌరవం అయితే ఉంది సమాజానికి. బట్ ఇట్లాంటిది కొంత అందరి మీద కేసు పెట్టి, అందరి మీద ఒకటే రకమైన చట్టం, అందరికి సమానమే, ఎవరికి చుట్టం కాదు కదా. అందరి మీద సమానమైన చర్యలు తీసుకోండి. అందరినీ ఒకే వ్యూలో చూడండి. నిజంగా మీ మీద చాలా చాలా గౌరవం ఉంది సమాజానికి. నాకు ఒక్కనికే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరు సజ్జనార్ సార్ అంటే సెల్యూట్ కొడతారు. కాబట్టి కొంత మీరు ఇక్కడ మాత్రం ఎందుకో ఎక్కడి నుంచి ప్రెషర్ ఉందో మీ మీద, ఎక్కడి నుంచి ఒత్తిడి ఉందో నాకు తెలియదు. కానీ కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది సార్ మీ వ్యూలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.